వందేళ్ల చరిత్ర కలిగిన సిద్ధాపురం చెరువు గురించి తెలుసా? దొంగల్లో మార్పు కోసం తవ్విన చెరువు ఒకటుందని, ప్రస్తుతం అది ఎత్తిపోతల పథకంగా మారి ఎన్నో గ్రామాలకు జీవనాడిగా మారబోతుంది. ఊరే లేని అటవీ ప్రాంతంలో చెరువు తవ్వి పేరు మోపిన దొంగలు, దోపిడీదారులతో బ్రిటిష్ ప్రభుత్వం సేద్యం చేయించింది. అయితే ఈ ఎత్తిపోతల పథకం ఇంకా పూర్తి కాలేదు. ప్రభుత్వం 10 కోట్లు కేటాయిస్తే ఈ చెరువుతో మరో 10,000 ఎకరాలు అదనంగా సాగులోకి వస్తుంది. కానీ 10 ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వమైనా తమ బాధలు అర్థం చేసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి 18 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితులపై వైకేటీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పరిధిలోని సిద్ధాపురం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యాలలేదు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 80% పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన 20% పనులు పూర్తి చేయడానికి వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో 5 ఏళ్లుగా రైతులకు సాగునీరు అందటం లేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలో 1922లో బ్రిటిష్ పాలకుల హయాంలో తవ్విన చెరువుతో దాదాపు 1000 ఎకరాలకు సాగునీరు అందేది. 45.89 చదరపు మైళ్ల పరివాహక విస్తీర్ణంతో 0.645 టీఎంసీల సామర్థ్యంతో చెరువు తవ్వారు. సమీప రైతుల సాగునీటి అవసరాలు తీరడంతో పాటు భైరుట్లి, నాగలూటి, చెంచుగూడెం పరిసరాల్లో సంచరించే వన్యప్రాణులకు ఈ చెరువు నీటితోనే దప్పిక తీర్చుకుంటాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉండేటువంటి సిద్ధాపురం రిజర్వాయర్ నిర్మాణం చేసినట్లయితే గనక సుమారుగా 10 గ్రామాలకు 21,500 ఎకరాలకు ఆయకట్టు రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణం చేత ఈరోజు నిర్మాణం పూర్తి కాక, అదేవిధంగా పంట కాలువలు లేకపోవడం వల్ల ఈరోజు కేవలం 10,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నటువంటి పరిస్థితి, ఆయకట్టు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు మేము సిద్ధాపురం రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పేసి ప్రస్తుత ఎమ్మెల్యే కానీ, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అనేక సందర్భాలలో వాగ్దానాలు చేస్తున్నారు. కానీ కేవలం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కూడా సుమారుగా మనకు 21,500 ఎకరాల కంటే నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. 10 గ్రామాలు సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలా. ఆ రకంగా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు, ఆ రకంగా రైతాంగానికి ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలు చేసే దానికోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు రాయలసీమ పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సాగునీటి ప్రాజెక్టులపైన, అదేవిధంగా రిజర్వాయర్లపైన దృష్టి పెట్టేసేసి పూర్తి చేసే దానికోసం కృషి చేయాలి. ఆ రకంగా సిద్ధాపురం ఏదైతే రిజర్వాయర్ ఉందో రిజర్వాయర్కు 10 కోట్ల రూపాయలు కేటాయించేసి పనులు పూర్తి చేయాలి. ఏదైతే తూము ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందో తూములు ఏర్పాటు చేసి, పంట కాలువలు ఏర్పాటు చేసి ఈరోజు మొత్తం కూడా 10 గ్రామాల ఏవైతే నల్లకాలువ కానీ, ఆత్మకూరు కానీ, పవనపాడు కానీ, బానుముక్కలు కానీ ఇట్లాంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికి కూడా ఈరోజు సాగునీరు అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ చెరువుకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తే ఆయకట్టు మరింత పెరుగుతుంది. 2027లో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పేరుతో 116 కోట్లతో పనులు ప్రారంభించారు. ఆత్మకూరు పాములపాడు మండల పరిధిలోని 12 గ్రామాల్లో 1000 ఎకరాల విస్తీర్ణంతో 20,300 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి కష్టాలు దూరం అవుతాయి. సమీప గ్రామాలకు వేసవిలో త్రాగునీరు అందించవచ్చు. చెరువు నిండా నీరుంటే భూగర్భ జలాలు భారీగా పెరుగుతాయి. వెలుగోడు జలాశయం నుంచి 2 స్టేజీల ద్వారా రోజుకు 200 క్యూసిక్కుల చొప్పున 3 నెలల పాటు నీటిని ఎత్తిపోస్తారు. ఇలా 2 టీఎంసీల నీటితో సిద్ధాపురం చెరువును పూర్తి స్థాయిలో నింపాలన్నదే లక్ష్యం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి దశ పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయింపు జరగలేదు. పొలాలు పాడడానికి ఉపయోగకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. 5 సంవత్సరాలు ఏ విధంగా జరగలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళా ఆయన వచ్చినందుకు ఆయన మళ్ళీ మా బాధలు కావాలని సక్రమంగా చేసి కొంచెం బాగా కట్టేస్తారని ఆశపడాలి. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని 2007లో మొదలుపెట్టారు. 2014 టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వడంతో దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. వెలుగోడు జలాశయం నుంచి అప్రోచ్ ఛానల్ తవ్వి స్టేజ్ 1 పంప్ హౌస్ 2 ద్వారా నీటిని సిద్ధాపురం చెరువులోకి ఎత్తిపోస్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వివిధ కారణాలతో మిగతా 20% పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. మొత్తం 21,300 ఎకరాల ఆయకట్టు భూములకు గాను 11,000 ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. మిగిలిన 10,300 ఎకరాల భూములకు కాల్వల నిర్మాణం చేపట్టలేదు. ప్రస్తుతం చెరువులో నీరు సమృద్ధిగా అందుబాటులో ఉన్నా నీరు సరఫరా చేయలేని
పరిస్థితి. తూముల గేట్లు, షట్టర్ల పనులన్నీ చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తేనే 21,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ పనులన్నీ చేపట్టేందుకు 10 కోట్ల రూపాయలు అవసరం. ప్రభుత్వం తమ సమస్యను అర్థం చేసుకుని నిధులు కేటాయించాలని స్థానిక రైతులు వేడుకుంటున్నారు. చెరువులో నీరు పుష్కలంగా ఉన్న పంట పొలాలకు మాత్రం సాగునీరు కరువైపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంట కాలాల నిర్మాణాన్ని చేపట్టి రైతులకు సాగునీరు అందేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సిద్ధాపురం చెరువు నుంచి బి శ్రీనివాస్, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్, వైకే టీవీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.